సో వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనం అమరావతిలో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ మనం 10 months బ్యాక్ ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్ ఇన్స్టలేషన్ చేసాము. సో దాని యొక్క ఫీడ్బ్యాక్ సార్ ద్వారా తెలుసుకుందామని వచ్చాము. రెగ్యులర్ గా సార్ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నారు అండ్ ప్రజెంట్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది చూసి ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకో. ఒకసారి మీకు ఈ లోపల చూపిస్తాను. టోటలీ మొత్తం రస్ట్ పట్టేసింది లోపలంతా. స్కేలింగ్ అనేది చాలా నల్లగా అయిపోయింది. మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. మెయిన్లీ ఏంటంటే దీనికి స్పన్ ఒకటి చేంజ్ చేస్తున్నారు రెగ్యులర్గా. స్పన్ చేంజ్ చేయాలి అండ్ బ్యాగ్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. అదే స్పన్ వాడారంటే అది మనకి ఇంట్లో కూడా వస్తుంది అన్నట్టు. సో ఈ హార్డ్ స్కేల్ అనేది మనం ఒకసారి రిమూవ్ చేద్దాం. ఒకసారి చేసేయండి. ఇప్పుడు పడుతుంది మీకు బాగా. నేను చేసినప్పుడు కూడా అంతే వచ్చింది, అంతే వస్తుంది క్వాంటిటీ. చిన్నది కదా సార్ ఇది సైజు? చిన్నది అంతే వస్తుంది. అపార్ట్మెంట్ అయ్యి పెద్దగా అయితే అది వేరు. కానీ మీకు బాగానే వచ్చింది అయినా 2 months లో రిజల్ట్ బాగానే ఉంది. దగ్గర చూపి ఒకసారి. సో ప్రజెంట్ ఇది క్లీన్ చేసామండి. సాఫ్ట్నర్ అనేది 2 months తర్వాత మనం క్లీన్ చేసాం సార్ వాళ్ళది. సో ఆయన రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ మనం వచ్చేసాం. చూడండి ఎలా ఉందని శుద్ధ ఆయన దగ్గర సరే ఎలా ఉంది. ఇదంతా ఇంతకుముందు నేను యాసిడ్ పోసి క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది వాటర్ పైపుల్లో. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయింది. మీకు ఇక యాసిడ్ తో క్లీన్ చేసిన పని లేదు. సంవత్సరానికి 6-7 వేలు అవుతుంది మాకు యాసిడ్ తో క్లీన్. ఓకే, ఇప్పుడు అదంతా సేవ్ అవుతుంది, ప్లస్ వాటర్ ప్యూరిఫికేషన్ అవుతుంది. దీనివల్ల మీకు బట్టల షేడింగ్ అనేది తగ్గిందా? తగ్గింది. ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ శుద్ధ ఎలా వచ్చింది అనేది. ఇలాంటి శుద్ధ మీ పైప్ లైన్ లో జామ్ అయిన గిటంగా ఆ పైప్ లైన్ క్లీన్ చేయడానికి యాసిడ్ క్లీన్ చేయాలి. యాసిడ్ వాడాలి. సార్ వాళ్ళు అదే వాడుతున్నారు. మీ ఎవరైనా సరే అదే వాడాల్సిందే. సో ఆ ప్రాబ్లం కూడా మన సాఫ్ట్ డివైస్ అనేది సాల్వ్ చేస్తుంది. అండ్ దానికి మెయిన్లీ మెయింటెనెన్స్ ఏంటంటే మనకు స్పన్ను ఒక రెగ్యులర్ గా చేంజ్ చేసుకోవాలి, బ్యాగ్ ను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవాలి, డ్యామేజ్ అయితే కొత్తది వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికీ అలా ఉండిపోతుందండి, పాడయ్యేది కాదు ఇది. సో ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్నర్ లో మెయిన్లీ ఏంటంటే మనకి ఓన్లీ 1 time ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. వాటర్ అండి కొత్తది వేసుకుంటూ ఉండాలి. చాలా డస్ట్ వచ్చి చాలా పాడైపోయింది. అయితే మనం ప్రజెంట్ ఇది కొత్తది వేసేస్తున్నాము. ఇది ఒకసారి చూస్తారు కదా, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అమరావతిలో క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది అండ్ 10 months బ్యాక్ ఇది ఇన్స్టలేషన్ చేసాం. సో సార్తో ఒకసారి దాని ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు ఇన్ని రోజుల తర్వాత మీరు పెట్టుకున్న తర్వాత ఇన్ని రోజులు వాడారు అండ్ దీని ఫీడ్బ్యాక్ అండ్ దీంతో పాటు ఇది ఎందుకు పెట్టించుకున్నారు ఒకసారి కనుక్కుందాం. లాస్ట్ టైం వీడియోలో కూడా ఉంది. మీరు అమరావతి లొకేషన్ చూస్తే మీకు వీడియోలో ఉంటుంది, కిందకి స్క్రోల్ చేస్తే. ఇప్పుడు చూస్తాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? సురేంద్ర నా పేరు. ఓకే, లొకేషన్ ఏమంటారు సార్? ఇది లొకేషన్ ఏంటంటే ఇది లింగాయపాలెం విలేజ్ అండి, కుల్లూరు మండలం. ఓకే, టోటల్ గా ఆంధ్ర క్యాపిటల్ అమరావతి అంటారు. ఓకే ఓకే. మాది కృష్ణా రివర్ పక్కనే మా ఊరు. జస్ట్ కంచూపు మేరలోనే రివర్ ఉంది మాకు. కానీ వాటర్ మటుకు చాలా ప్రాబ్లం. ఈవెన్ బాతింగ్ కూడా పనికిరావు అనమాట. డిష్లు కూడా క్లీన్ చేసుకోవడానికి ఆ తెల్లగా పెరిగిపోతుంది అనమాట. ఇక నేను దానికి సొల్యూషన్ కోసం చాలా చోట్ల చూశాను. కొంతమంది రెజిన్ బేస్డ్ అన్నారు, అది అన్నారు. అవి చూశాను రెజిన్ బేస్డ్ కూడా. కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదనిపించింది. ఎందుకంటే అవి బిగించిన తర్వాత సాల్ట్ అవన్నీ ఫిల్ చేయాలంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి. అది కొంచెం కాస్ట్తో కూడుకున్న పని, ప్లస్ దానివల్ల ఉపయోగం కూడా లేదు. చివరికి నేను యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే ఆక్వా సొల్యూషన్స్ తేజది వీడియో కనిపించింది. వెంటనే కాల్ చేసి అడిగాను. నెక్స్ట్ ఒక రోజులోనే వచ్చేసాడు, అంతా ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు వాటర్ కూడా మార్పు వచ్చింది, ప్లస్ తెల్లగా సున్నంలాగా పెరిగిపోయింది అనమాట. ఇది ఇంతకుముందు ఏంటంటే దానివల్ల నేను వాటర్ పైపులను యాసిడ్తో క్లీన్ చేయాల్సి వచ్చేది. ఇదంతా అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు వాటర్ పైపుల్లో పెరిగిపోయేది ఇదంతా. దాన్ని క్లీన్ చేయడానికి యాసిడ్ ప్లస్ మళ్ళా కొత్తగా సామాన్ వాడాల్సి వచ్చేది. సంవత్సరానికి 5-6 వేలు అయ్యేది.
5-6 వేలు అయినా మళ్ళీ వెంటనే ఫామ్ అయ్యేది, 1-2 నెలల్లోనే మళ్ళీ ఈ తెల్లది సున్నంలాగా ఫామ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే దానికంతా సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ఆ తెల్లగా పొరపడడం, పెరిగిపోవడం. ఇక యాసిడ్ వాష్ అనేది మాకు ఇక మ్యాక్సిమం అవసరం లేదన్నమాట. ఇంకా మాకు ఎక్స్ట్రా కాస్ట్ ఏం లేదు, మెయింటెనెన్స్ కూడా తక్కువ అనమాట. జస్ట్ 45 డేస్కి 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇది స్పాన్ ఒకటి మార్చాలన్నారు ఇక 2 మంత్స్కి ఒకసారి. మా సర్వీస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఆయనే అడుగుతున్నారు 1 మంత్కి ఒకసారి, ఆయనే ఫోన్ చేసి ఎలా ఉందని ఆయనే అడుగుతున్నారు. ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా పేషెంట్గా మళ్ళీ ఫోన్ చేసి, ఇదేంటంటే టైటానియం రాడ్ అండి. ఇది ఒకసారి, దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకసారి. ఇక మెయింటెనెన్స్ అనేది మంత్లీ మెయింటెనెన్స్ అవి ఆల్మోస్ట్ నిల్ అనమాట. అందువల్ల ఇది అందరికీ నేను రికమెండ్ చేస్తున్నాను, అందరూ వాడుకోవడానికి. ప్లస్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా ప్రాంప్ట్గా ఉంది. హైదరాబాద్ ఎక్కడ, మా ఊరు తుళ్ళూరు లింగాయపాలెం ఎక్కడ అయినా కూడా చాలా స్పీడ్గా వచ్చి సర్వీస్ కూడా వెంటనే చేస్తున్నారు. అందువల్ల వీళ్ళ ద్వారా ఈ ఫిట్టింగ్ చేసుకుంటే బాగుంటుంది, అందరికీ రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు మా కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ పెట్టుకొని 10 months అవుతుంది, అండ్ అప్పటి నుండి సార్ దీని యొక్క రిజల్ట్ చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ దీని యొక్క ఫీడ్బ్యాక్ ప్రతి చోట ఎక్కడ వెళ్ళినా అండి, నేను పెట్టిన ప్రతి చోట నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదే అండి. చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, వెరీ రికమెండెడ్. సో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రోలైసిస్ వాటర్ సోఫ్ట్ పెట్టుకుంటే మీకు చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. మీకు శుద్ధ ఉండే, ఎక్కువగా హార్డ్నెస్ ఉండే చోట శుద్ధ ఎక్కువ వస్తుంది, తక్కువ ఉండే చోట వస్తుంది. కానీ శుద్ధ వచ్చినా రాకపోయినా మీకు దీంట్లో ఉండే అల్గేరియా, బ్యాక్టీరియా లాంటిది ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. మీకు వాటర్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది, క్లీన్ అవుతుంది. సో కంపల్సరీ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్ యూస్ చేయండి. మీకు దీనివల్ల మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రిజల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ఎలక్ట్రోడ్ యొక్క టైం వచ్చేసి 10,000 hours అండి. సో ఆ లెక్క ప్రకారం మీరు మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే 15 నుండి 20 సంవత్సరాలు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే మా తేజ ఎకో సొల్యూషన్స్ లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాము, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మెయిన్లీ ఏంటంటే దీంట్లో సైజెస్ ఉంటాయి, డిపెండ్ ఆన్ మోటార్ హెచ్పి ఆ యొక్క ప్రెజర్ ని బట్టి మేము ఈ సైజ్ ఒక డివైస్ ఇన్స్టాల్ చేస్తాము. సో ఆ సైజుని బట్టి మీరు పెట్టుకుంటే మాత్రం రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, హాస్పిటల్స్, ఈ హోటల్స్, వీళ్ళందరికీ యూజ్ అవుతుందండి. హోటల్స్ కి ఇంకా అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు వేరే వేరే ఏది పెట్టినా సరే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అంతంత పెద్ద పెట్టలేరు. మీ అపార్ట్మెంట్స్ అయినా, ఇండిపెండెంట్ హౌస్, మామూలుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయినా, హోటల్స్ అయినా. సో దీన్ని పెట్టుకుంటే మీకు వాటర్ చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఏదైతే మీకు కొంతమంది హోటల్స్ లో వెళ్తే మనకి చిలుము పెట్టిన వాసన వస్తుంది, ఆ స్మెల్ కూడా మీకు దీంట్లో రాదు, కొద్దిగా తగ్గిపోతుంది. ఆ చిలుము ఎందుకు వస్తుందంటే ఈ శుద్ధ అనేది ఆ పైప్ లైన్ లో వెళ్ళిపోయి కొంచెం నల్లలు ఏవైతే ఉంటాయో అక్కడ మొత్తం తుప్పు పట్టేస్తుంది. ఆ తుప్పు పట్టి ఆ స్మెల్ చాలా డర్టీగా ఉంటుంది, కస్టమర్స్ చాలా ఫీల్ అవుతారు. సో మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్నర్ లో ప్రాబ్లం ఉందంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా మా కస్టమర్స్ డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్తే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీనివల్ల మీకు ఇంకా వాటర్ రిలేటెడ్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్ గా అందుతూ ఉంటాయండి. నమస్తే అండి.